గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. విదేశాల్లో విద్యని అభ్యసించాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఒక్కొక్క రకమైనటువంటి కష్టాలు కనిపిస్తున్నాయి. అందులోనూ యుఎస్కి సంబంధించి చూస్తే గత ఏడాది అకాడమిక్ ఇయర్ కోసం దాదాపుగా 46% డిక్లైన్ అనేది కనిపిస్తుంది యుఎస్ యూనివర్సిటీలో జాయినింగ్ అనేది. మిగతా కంట్రీస్ కూడా అదే ఫాలో అవుతున్నట్టుగా ఇప్పుడు కనిపిస్తోంది. బట్ యుఎస్కి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ప్రాపర్గా జాగ్రత్తలు తీసుకోకపోవడం, అక్కడ ఉన్నటువంటి రూల్స్, రెగ్యులేషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్ల 6 ఏళ్లలో 800 మంది చనిపోయారనేది ఒక అలార్మింగ్ నెంబర్ కనిపిస్తుంది. యాక్చువల్గా విదేశాల్లో చదవాలనుకునేటువంటి స్టూడెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? మనతో పాటుగా ఉన్నారు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ విశ్వేశ్వర్ రెడ్డి కల్వాల గారు. హలో అండి, నమస్తే. సో మనం ప్రతిసారి స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా వీసాల గురించి మాట్లాడుకుంటాము. అక్కడ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అనేది డిజిటల్ ఫుట్ ప్రింట్స్ చెక్ చేస్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మాట్లాడుకుంటాం. దెన్ వాట్ అబౌట్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? యాక్చువల్గా ఇట్ ఈస్ సాడ్ స్టోరీస్ హ్యాపెనింగ్ రీసెంట్లీ, మనం గమనించి ఉండొచ్చు. సో హిస్టారికల్గా ఏంటంటే చాలామంది వస్తున్నారు స్టూడెంట్స్, F1 వీసా రూపకంగా వస్తారు కంట్రీలో. ఒకప్పుడు చాలా తక్కువ మంది Tier 1 సిటీస్ వాళ్ళే ఉండారు, అంటే బాస్టన్, ఈస్ట్ సైడ్ ఎక్కువ మేజర్, వాషింగ్టన్ DC, న్యూయార్క్ అలా ఉండేది. తర్వాత స్లోగా ఎవెన్చువల్గా వైపు హెడ్ చేశారంటే డెట్రాయిట్కి, షికాగోకి, డాలస్కి, అదేవిధంగా బే ఏరియా సైడ్. సో చాలామంది వచ్చారు. అవి మేజర్ సిటీస్ హిస్టారికల్. ఇప్పుడు Tier 2 సిటీస్కి వెళ్ళిపోయారు. కొలంబస్, క్లీవ్లాండ్, డేటన్, అంటే అక్కడ చిన్న ఏరియాస్లో ఉన్న యూనివర్సిటీస్లో కూడా మన ఒకటి వన్ ఆఫ్ ద అలబామాలో కూడా ఒక 200 కిడ్స్ ఉన్నారట అక్కడ స్టూడెంట్స్. సో అది వెరీ స్మాలెస్ట్ టౌన్. అక్కడ కూడా యూనివర్సిటీలో ఒక 200 మంది. అంటే లాస్ట్ ఈ ఇయర్ మీరు అన్నట్టు ఇంతకుముందు 40% రిడక్షన్ అయింది ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ మైగ్రేటింగ్ టు యుఎస్ ఆన్ F1 వీసా. సో టెంపరీ, దిస్ కాల్డ్ టెంపరీ ఇమిగ్రేషన్ అండ్ టెంపరీ ఇంటెంట్, పర్మనెంట్ ఆర్ టెంపరీ. సో F1 కమ్స్ అండర్ టెంపరీ ఇంటెంట్. సో అందులో భాగంగా వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ 40% రిడక్షన్ ఓన్లీ దిస్ ఇయర్. ఎందుకంటే బట్ పాస్ట్ ఫ్యూ ఇయర్స్ పాండమిక్ తర్వాత పాజ్ అయ్యారు ఒక 1 year 2 year. తర్వాత ఎక్స్ప్లోడ్ అయ్యిండ్రు ఏకంగా ఒకేసారి. ఎక్స్పైర్ ఒక లాస్ట్ 3 years అయితే అన్బిలీవబుల్ గ్రోత్. సో డబల్ ద పాపులేషన్. అండ్ ఎస్పెషల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ హైదరాబాద్ US కాన్సులేట్, వీ హ్యావ్ 50+ windows. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ US కాన్సులేట్ అక్రాస్ ద నార్త్ సౌత్ ఈస్ట్ ఏషియాలో. దిస్ ఈస్ ద నెంబర్ 1. సో మేజర్ అన్ని కాన్సులేట్లో చూస్తే కూడా దిస్ ఇస్ ద బిగ్గెస్ట్. సో దిస్ US కాన్సులేట్ వెల్కమింగ్ సో మెనీ స్టూడెంట్స్ టు వేరియస్ యూనివర్సిటీస్ అక్రాస్ ద యునైటెడ్ స్టేట్స్. టిపికల్గా మన వాళ్ళు ఏంటంటే అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ బాగుంటాయని, తర్వాత అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుందని, తర్వాత ఎడ్యుకేషన్ వైజ్ ఒక గ్లోబల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, తర్వాత గ్లోబల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్ నుంచి చాలా వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కూడా వీళ్ళతోని కనెక్ట్ అవుతారన్న పర్టికులర్ యూనివర్సిటీలో అన్న ఉద్దేశంతోనే వస్తుంటారు. అంటే ఎందుకని ఇక్కడ నుంచి కూడా చాలామంది ఒకప్పుడు ఇక్కడ కూడా Tier 1 సిటీస్లో ఉన్న జనమే అమెరికా వెళ్ళవాలి. వాళ్ళు ఏంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, చాలా చిన్నగా విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇంటికి ఒకరో ఇద్దరు వాళ్ళ అమెరికాకు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలామంది వచ్చారు కూడా. ఇంకా కంటిన్యూస్, ఇట్ వోంట్ స్టాప్ టుమారో. సో ఇట్ విల్ కంటిన్యూస్లీ ఫ్లో ద పబ్లిక్ ఇంటూ స్టూడెంట్ పాపులేషన్ ఇంటూ యునైటెడ్ స్టేట్స్. సో అందులో భాగంగానే వస్తున్నారు. వచ్చాక మీరు అన్నట్టు ఇప్పుడు లా ఆఫ్ ద ల్యాండ్ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. తర్వాత అక్కడ ఉన్న డ్రైవింగ్, ఎస్పెషల్లీ ఫస్ట్ చూస్తే డ్రైవింగ్ ఇక్కడ లెఫ్ట్ ఉంటే అక్కడ రైట్, అక్కడ రైట్ ఉంటే మనకు తెలుసు కదా, డ్రైవింగ్ మోడల్ కూడా డిఫరెంట్. సో అదేవిధంగా కార్ డ్రైవింగ్ స్టైల్ కూడా డిఫరెంట్ కదా. సో ఇటువంటి కన్సర్న్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత కల్చరల్ డిఫరెన్సెస్ కూడా ఉంటాయి చాలా. ఇక్కడ ఉన్న దాని ఐడియాలజీ వేరు, US ఐడియాలజీ వేరు. తర్వాత అక్కడ ఉన్న టైం మేనేజ్మెంట్ టిపికల్గా, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా డిలే ఉంటుంది. ఇక్కడంతా IST ఉంటుంది, అక్కడ EST అని మేము కామెడీ చేస్తుంటాం. సో అంటే డిసిప్లిన్ కోసం, టైం డిసిప్లిన్ కోసం. సో అందులో కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. వాటిని కూడా లెర్న్ చేయాల్సి ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ వచ్చిన తర్వాత యూనివర్సిటీ క్యాంపస్లలో జాబ్ చేస్తుంటారు కొంతమంది. కొందరు ఈ మధ్య మన వాళ్ళు బియాండ్ దట్ అనాథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు. కొన్ని గ్యాస్ స్టేషన్లో, గ్రాసరీ స్టోర్లో, లిక్కర్ స్టోర్లో, రెస్టారెంట్లలో పనిచేస్తున్నారు. దట్ ఇస్ వయలేటింగ్ ది ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ అన్నట్టు. సో అందువల్ల కూడా చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా వీకెండ్ వస్తే కానీ, లేకపోతే
థ్యాంక్స్ గివింగ్ వీకెండ్ కానివ్వండి, లాంగ్ వీకెండ్ అంటారు వాటిని, మెమోరియల్ డే వీకెండ్ కానివ్వండి, లేబర్ డే వీకెండ్ కానివ్వండి, దీస్ ఆర్ ద వీకెండ్స్ దట్ సమ్మర్ హాలిడేస్ కానివ్వండి వెళ్ళినప్పుడు దే గో అరౌండ్ ద కంట్రీ బికాజ్ ఇట్స్ బ్యూటిఫుల్ కంట్రీ అమెరికా. సో ప్లేసెస్కి వెళ్ళి బీచెస్కి వెళ్ళి ఫ్లోరిడాలో ఇలా వేరియస్ ప్లేసెస్ యూఎస్లో దే అకామిడేట్ లాట్ ఆఫ్ టూరిజం యాక్టివిటీస్. సో అందులో వెళ్ళిన వాళ్ళు కూడా ఇఫ్ దే డోంట్ ఫాలో ద నామ్స్ ఆఫ్ ద టూరిజం యాక్టివిటీస్, ఫాలో ద రూల్స్ ఆఫ్ దట్ ప్లేస్, దెన్ పీపుల్ ఈ మధ్య చాలామంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, చాలామంది చనిపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ నిన్న ఒక కాల్ వచ్చింది, మయామి, ఇట్ హ్యాపెండ్ ఇన్ మయామి, సో దే ఆర్ ఇన్ ఐసీయూ. సో హోప్ఫుల్లీ వీ ఎక్స్పెక్ట్ హిమ్ టు కమ్ బ్యాక్, బట్ ఐ డోంట్ నో. 5 days నుంచి ఈజ్ ఇన్ ఐసీయూ, కోమాలో ఉన్నారు. డ్రోన్ అయ్యిండ్రు వాటర్లో స్విమ్మింగ్కి వెళ్ళి. సో దట్స్ అనదర్ థింగ్. అండ్ దేర్ ఆర్ సెవరల్ సీవియర్ యాక్టివిటీస్. అండ్ మీరు ఇంతకుముందు అన్నట్టు వాళ్ళు ఇక్కడ వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఈ స్టోర్లలో, గ్యాస్ స్టేషన్లలో, ఈవెన్ ఫుడ్ డెలివరీ యాప్ ఉంది కదా ఇక్కడ ఉన్నట్టు, అక్కడ ఫుడ్ డెలివరీ, ఊబర్ డెలివరీ ఉంటుంది కదా, జొమాటో టైపు, ఇది చేస్తుంటారు. అక్కడ చేస్తే అక్కడ వెళ్ళి వన్ ఆఫ్ ద అవర్ గై డెలివరీకి వెళ్తే అక్కడ వాళ్ళు డెలివరీ తీసుకొని షూట్ చేశాడు అబ్బాయిని. చేసి ఈయన తెచ్చిన కార్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు మీరు అన్నట్టు 600-800 నెంబర్స్ ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లలో ఆల్ దీస్ ఆర్ కౌంటెడ్. డ్రోనింగ్లో చనిపోతున్నారు, స్పీడింగ్లో చనిపోతున్నారు, ఇట్లా అనాథరైజ్డ్ వర్క్ చేయడం వల్ల వయలేటింగ్ ది స్టోర్లలో వచ్చిన వాళ్ళు డ్రగ్ డీలర్స్ వీళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కిల్ చేసి పంపిస్తున్నారు. అట్లా వేరియస్ రీజన్స్, అంటే నాట్ వన్ ఏరియా, సెవరల్ ఏరియాస్లలో కూడా డెత్ రికార్డ్ అవుతుంది. సో అందులో అదే భాగంగా ఇప్పుడు మీరు చెప్పిన నెంబర్స్. సో వెరీ రీసెంట్గా 2 స్టూడెంట్స్ అమ్మాయిలు వాళ్ళు వెకేషన్కి వెళ్తున్నారు కాలిఫోర్నియాలో, కారు ఓవర్ స్పీడ్ అయిందా, టర్నింగ్లో తెలియలేదు, లోయలో పడి ఇద్దరు అక్కడే స్పాట్ డెడ్ చనిపోయారు అనేది. ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత సరికొత్త అట్మాస్ఫియర్కి అలవాటు పడలేకపోతారా, లేకుంటే చుట్టూ ఉన్నటువంటి పీర్ గ్రూప్ని చూసిన తర్వాత వాళ్ళు దానికి దే టెన్ టు డూ దట్, ఒక ఎంతూజియాజం అనేది వస్తుందా, లేకపోతే అసలు అవగాహన లేకుండానే వెళ్ళిపోతున్నారంట? అంటే టిపికల్గా అవగాహన లేకనే, అంటే ఇవాళ సమ్ మిషప్స్ అనుకోకుండా జరిగే సంఘటనలు, యాక్సిడెంట్లు ఓకే, బట్ ఇంటెన్షనల్గా ఇప్పుడు అన్ఆథరైజ్డ్ వర్క్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అసలు రూల్ ప్రకారం. మనం అక్కడికి వెళ్ళి రిస్క్ చేస్తున్నాం, యూఆర్ రిస్కింగ్ యువర్ లైఫ్. సో ఈ మధ్య 2-3 పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు స్టోర్లో పనిచేస్తున్నారు. స్టోర్ అనేది వాళ్ళు యూజువల్గా ఎక్కడైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ సర్టన్ రేడియస్ లోపలనే పనిచేయాలి, వాళ్ళు విత్ ఇన్ ద క్యాంపస్ జాబ్స్ చేయాలి, ఆన్ క్యాంపస్ జాబ్స్, అది కూడా ఆథరైజ్డ్గా, అంటే I-20 వాళ్ళ యూనివర్సిటీ అప్రూవ్ ఉన్న ప్లేస్లనే వాళ్ళు జాబ్ చేయాలి. అది కాకుండా బయటకు వెళ్తే ఏమవుతుంది, అక్కడ యు ఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు క్రిమినల్ ఇంటెంట్ ప్రోన్ ఏరియాస్. సో అక్కడ కన్సర్న్స్ వస్తున్నాయి, అక్కడికి వెళ్ళి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు, చాలా వల్నరబుల్గా ఉంటాయి సిచ్యువేషన్. కరెక్ట్. సో వీళ్ళ ఒక అమ్మాయి వెళ్ళి షూటింగ్కి వెళ్తే, షూటింగ్ జరిగింది, అమ్మాయి వెళ్ళి షాపింగ్ స్టోర్లో పనిచేస్తుంది. సో వాళ్ళు వచ్చి యాక్చువల్గా వచ్చి వీళ్ళు యూజువల్గా మోర్ దాన్ 18 years వాళ్ళకి దే విల్ సర్వ్ ది వీడ్స్ అండ్ లిక్కర్. 21 ఉంటుంది ఏజ్, 21 ఏజ్ స్టేట్ లా ప్రకారం వాళ్ళు తీసుకొని ఆథరైజేషన్ తీసుకొని సర్వ్ చేయాలి. సో ఐడి కోసం అడిగితే వాడు లోపలికి వెళ్ళి గన్ తీసుకొచ్చాడు, కార్ దగ్గరికి వెళ్ళి గన్ తీసుకొచ్చి షూట్ చేశాడు స్టమక్లో. మా పాప 6 weeks హాస్పిటలైజ్ అయింది, హోమాలు వెళ్ళి తర్వాత రియల్ తర్వాత స్లోగా బయటకు వచ్చింది. ఇప్పుడు ఏంటంటే షీ హాస్ టు థింక్ దట్ షీ షుడ్ కమ్ బ్యాక్. అంటే అంత ఇప్పుడు మనిచ్చే మనమే వెళ్ళి అందులో దొరికి మనకే ఇబ్బంది ఎదుర్కొని మనమే రావాల్సిన పరిస్థితి ఉంది. సో మనం వెళ్ళేటప్పుడే ఇఫ్ యూ ప్లాన్ ప్రాపర్లీ ద హోల్ ఫీజెస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్, సో అక్కడ స్టేకి అన్ని బాగా ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలిగితే ఇప్పుడు ఇబ్బంది ఉండకపోయేది. సో ఇక్కడ జరిగిన సంఘటనతో ఇది ఒకటే కాకుండా ఇంకొన్ని వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ సన్ ఆల్సో బుల్లెట్ హార్ట్ పక్క నుంచి లోపలికి వెళ్ళింది. సో దిస్ ఇస్ కామన్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే నాకు కాల్ రిసీవ్ చేస్తే ఏదో ఒక ప్రాబ్లంతోనే వస్తుంది, ఎందుకంటే నేను బాగున్నప్పుడు ఏం కాల్ చేయొద్దంటే, ప్రాబ్లం ఉంటేనే కాల్ చేయమంటాం. కాబట్టి మన గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్కి చాలామంది అప్రోచ్ అయ్యి, అంటే వాట్ డైరెక్షన్ వీ షుడ్ గో, అంటే గైడెన్స్ ఇవ్వండి, ఎడ్యుకేట్ చేయండి, నాలెడ్జ్ షేర్ చేయండి అని చెప్తుంటారు అన్నట్టు. సో అది మేము వీఆర్ దేర్ టు హెల్ప్ దెమ్. సో ఇలాంటి ఇష్యూస్ అంటే మనకు అక్కడ అవేర్నెస్ ఇవ్వాల్సింది ఎవరు, పేరెంట్స్కి పెద్దగా తెలియదు. చాలా వరకు మీరు చెప్పినట్టుగా విలేజ్ల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మా వాళ్ళు వెళ్తున్నారు, అక్కడ చదువుకుంటారు, యూనివర్సిటీలో ఉన్నారు అనుకుంటే యూనివర్సిటీస్ వీళ్ళకి గైడ్ చేయాలా, లేకుంటే వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవుతే తెలుస్తుంది అంటారు? యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు దే కెన్ గెట్ గుడ్ గైడెన్స్ దేర్. తర్వాత వాళ్ళ సీనియర్స్ ఉన్నారు, అంటే హూ ఆర్ ఆల్రెడీ దేర్, హూ గాట్ నాలెడ్జ్, కంట్రీలో కొన్ని సంవత్సరాల వాళ్ళు ఉంటారు. ప్లస్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కూడా ఏం చేస్తుంటే వీఆర్ ఆర్గనైజింగ్ వెబినార్స్, సెమినార్స్, సింపోజిజమ్స్, సో దట్ గివింగ్ ఏ గుడ్ గైడెన్స్.
in terms of employment, in terms of education, in terms of traveling, anything. If they ask, we will put up a session so that they can understand what is the reality and how you can take care of yourself అన్న దానిపైన చెప్పొచ్చు. బట్ అది కాకుండా ఏం చేయకుండా వాళ్ళే వాలంటీర్గా వెళ్ళారు అనుకోండి, దే ఆర్ రిస్క్ ఎట్ దేర్ లైఫ్. సో చిన్న చిన్న ఇష్యూస్ అయితే అడ్రస్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు డియూఐ ఉంది అనుకోండి, మొన్న ఒక కేసులో వెదర్ ఇట్స్ డియూఆర్ నాన్ డియూఐ డ్రైవ్ చేస్తున్నారు, ఒక ఆయన యాక్సిడెంట్లో పక్క ప్యాసింజర్ చనిపోయాడు. సో దిస్ గై వెంట్ టు జైల్ నౌ, ఈజ్ ఇన్ ద జైల్ ఫర్ పాస్ట్ 12 months. సో ఇండియాలో వాళ్ళు ఉన్న పేరెంట్స్ ఏడవడం ఇప్పుడు తీసుకురావాలని అట్లా. అబ్బాయిని వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ టైం 4.5 years పడింది. సో ఇప్పుడు 4.5 years వరకు బయటికి రాదు. ఈ లోపల ఎట్లా తీసుకోవచ్చు? దేర్ ఆర్ సో మచ్ గోయింగ్ ఆన్. అంటే ఒకప్పట్లో ఇది మైగ్రేషన్ హ్యాపెండ్. అండ్ మోస్ట్ రీసెంట్లీ కిడ్స్ అంతా ఏం చేస్తున్నారు? దే ఆర్ ఎంగేజింగ్ మనీ లాండరింగ్, మనీ మూవింగ్ మనీ ఫ్రమ్ వన్ లొకేషన్ టు అదర్ లొకేషన్, క్యాష్. సో ఈ మధ్య ఏంటంటే FBI ఇట్ సెల్ఫ్ ప్లేడ్ ఎ రోల్ ఆఫ్ గివింగ్ అండ్ టేకింగ్, మధ్యలో వీళ్ళు స్ట్రింగ్ ఆపరేషన్. సో అందులో కూడా దొరికారు మన వాళ్ళు, అందులో కూడా జైలుకి వెళ్ళారు కొంతమంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు బెయిల్ పైన బయటికి రావాలి. వచ్చిన తర్వాత మళ్ళీ వాడికి జైల్ టర్మ్ ఉంటుంది, తర్వాత డిపోర్టేషన్ ఉంటుంది. సో సో మచ్ మీరు ఈ మధ్య వీడియోలో యూట్యూబ్లో కూడా చూసారు, ఇద్దరు అమ్మాయిలు వెళ్ళి షాప్ లిఫ్టింగ్ స్టోర్లలో చూసారు. అది లైవ్ వీడియో, కాప్ ది కెమెరా ఉంటుంది కదా, బాడీ కెమెరా రికార్డ్ చేశారు. సో అవన్నీ అవసరం లేదు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ $300, $400, $500. ఐ టెల్ యూ వన్ స్టోరీ. ఒకటి ఐ థింక్ దిస్ హ్యాపెండ్ ఇన్ డాలస్ ఏరియా. ఇట్లా థెఫ్ట్ కేసు కింద వచ్చింది. 3 అమ్మాయిలు వెళ్ళి వస్తున్నారు అన్నట్టు. కేస్ ఈజ్ ఓవర్. తర్వాత నాకు అప్రోచ్ అయ్యి ఇట్లా మేము ఏం చేయలేదు అంటే, యూజువల్గా వాళ్ళు ఏం చెప్తారు, ఫస్ట్ మాదేం లేదు, ఒకరి ఇన్ఫ్లుయెన్స్, ముగ్గురు ఇట్లా ఒక అమ్మాయి మిగతా 2 మీద వేస్తుంది అన్నట్టు. వాళ్ళు చెప్తే నేను చేశాను అది టైపు. సో నేనంటే ఎవ్రీ టైమ్ ఆస్క్ దెమ్ టు గివ్ ద మెటీరియల్. అంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే ఆ కేస్ షీట్లో ఉంటుంది. సో చెప్తే ఆ కేస్ షీట్లో ఏమని రాసిందంటే, వీళ్ళు లేడీస్ ఐటమ్సే కాకుండా రైస్ బ్యాగ్ కూడా ఉంది అందులో. ఓకే. అంటే నేను అప్పుడు కొద్దిగా కోపం వచ్చి చెప్పానట, అమ్మ ఇంత మనం ఈ దేశం ప్రపంచానికి భోజనం పెట్టే మనం పంట పండించుకొని మనం బియ్యాన్ని ఎత్తుకురావాల్సిన అవసరం ఉందా? ఇంకా వేరే ఐటమ్స్ అంటే అసలు ఆలోచించాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెనాట్ స్టీల్ ఐటమ్స్, యూ క్యాన్ డూ షాప్ లిఫ్టింగ్. థెఫ్ట్ కేసెస్లో బుక్ అయితే మీకే ఇబ్బంది. సో ఇప్పుడు ఏమైందా, వాళ్ళు ఆ పిల్లలు మళ్ళీ ఒక అటార్నీని అప్రోచ్ అయ్యి మళ్ళీ అటార్నీలో బెయిల్ బాండ్ మీద తీసుకొచ్చి $1,500 బెయిల్ ఛార్జ్ చేసి మళ్ళీ వాళ్ళకి కోర్టు ఫీజెస్ కట్టి మళ్ళీ పెనాల్టీస్ కట్టి మళ్ళీ వాళ్ళ వీసాస్ అరెస్ట్ అయ్యారు, జైల్ టర్మ్ పోయేసి వచ్చారు కాబట్టి వాళ్ళ వీసా కూడా క్యాన్సిల్ అవుతుంది, పాస్పోర్ట్లో ఉన్నది. సో మచ్ యాక్టివిటీస్ గోయింగ్ ఆన్. అంటే చూడండి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి వాళ్ళు చూస్తే. ఇవన్నిటిని మేము బేసికల్గా యాజ్ అన్ ఆర్గనైజేషన్ వీఆర్ హెల్పింగ్ దెమ్, గైడింగ్ దెమ్ విచ్ లా ఫర్మ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు దట్ దేర్ కౌంటీ. అంటే ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది, ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈచ్ స్టేట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాస్. ఆ పర్టికులర్ స్టేట్ స్పెసిఫిక్ లాలో ఆ కౌంటీలో ఎక్కడ జరిగితే ఆ కౌంటీలో ఉన్న లాయర్స్ని మనం ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి లైసెన్స్ ఉండాలి, ఆ పర్టికులర్ లైసెన్స్ ఉండాలి ఆ లా ఫర్మ్కి. సో అందువల్ల వాళ్ళని ఎంగేజ్ చేయడం, వాళ్ళని తీసుకోవడం. మ్యాట్రిమోనియల్ ఇష్యూస్ వస్తున్నాయి. సో కొన్ని ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అన్ ఎంగేజ్మెంట్స్ అంటే టాకింగ్ ఇష్యూస్ అది ఓకే, కానీ డెత్ రికార్డ్ అవ్వడమే మేము వెల్కమింగ్ చెప్పట్లేదు. అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం చెప్తున్నాం. ఈ డెత్ రికార్డ్స్లో కూడా హెల్త్ రిలేటెడ్ డెత్ రికార్డ్స్ ఎక్కువ ఉన్నాయి అనేది వినిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లు తీసుకోవాలి, లేకుంటే మెడికల్కి దానికి పెట్టాల్సి ఉంటుంది, డాక్టర్కి. ఇవన్నీ కాకుండా హోమ్ రెమెడీస్ లాగా వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, అది సరిపడక చాలా సివియర్గా అయిపోయి ప్రాణాలు పోయేదాకా వస్తుంది. అన్నిట్లలో చూస్తే హెల్త్ రిలేటెడ్ ఇష్యూసే ఎక్కువ కనిపిస్తున్నాయి అని. అంత కష్టంగా ఉంటుందా అక్కడ? యూజువల్లీ అయితే I-20లో క్లియర్గా ఉంటుంది. ఫీజ్, ఎడ్యుకేషన్ ఫీజు అదైతే, తర్వాత స్టే, బోర్డింగ్, తర్వాత లాడ్జింగ్, తర్వాత ఇన్సూరెన్స్. ఇవి 4 items మ్యాండేటరీ. ఎడ్యుకేషన్ ఫీజు, బోర్డింగ్ ఫీజు, లాడ్జింగ్ ఫీజు అండ్ ఇన్సూరెన్స్. ఇవి మ్యాండేటరీ. దీని తర్వాతనే మిగతా యాక్టివిటీస్, మళ్ళీ షాపింగ్, వాళ్ళ క్లాతింగ్, అది తర్వాత డే టు డే నీడ్స్, ఏదైనా ఇంకా వేరే ఏదైనా ఉంటే తీసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ హౌ మచ్ ఈస్ గోయింగ్ టు బి ఎవ్రీథింగ్. ఫస్ట్ యూ హ్యావ్ టు టేక్ ఇన్సూరెన్స్ ఇన్ దట్. ఇట్స్ అ ఫారెన్ ల్యాండ్. సో అక్కడ మనకి ఏది జరిగినా ఇన్సూరెన్స్ హ్యాస్ టు కవర్. ఆ ఇన్సూరెన్స్ ఎంత అమౌంట్ ఉంది పర్ మంత్ కూడా, స్టూడెంటే కాబట్టి కొంచెం తక్కువనే ఉంటుంది, బట్ దానికి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, ఒకరే కాబట్టి. సో ఎందుకంటే ఫ్యామిలీ అయితే ఎక్కువ మంది ఉంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో ఆ హెల్త్ ఇన్సూరెన్స్ని కూడా ప్రాపర్గా ప్లాన్ చేయగలిగితే ఇబ్బంది లేదు. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూడా సేవ్ చేయడానికి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదో చేస్తుంటారు. తర్వాత ఈ మధ్య వచ్చి అక్కడ అంటే ఇక్కడ నుంచి డబ్బు తీసుకురాకుండా, అంటే యూజువల్గా ఏం చేస్తుందంటే మనం F1 వీసాకి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూపిస్తాం డాక్యుమెంట్ ఏంది, ఐదర్ యూ హ్యావ్ టు షో ద ఫండ్స్ ఆర్ అవైలబుల్ ఇన్ యువర్ బ్యాంక్ ఆర్ యూ హ్యావ్ అ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. డాక్యుమెంట్స్ ద బ్యాంక్ నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను, ఐ హ్యావ్ కంఫర్టబుల్ ఫర్ మై 2 years ఆఫ్ ఎడ్యుకేషన్, నేను ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, మై ఎడ్యుకేషన్, మై ఇన్సూరెన్స్, ఎవ్రీథింగ్, మై బోర్డింగ్, లాడ్జింగ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. సో ఇవన్నీ చెప్తున్నాము, ప్రామిస్ చేస్తున్నాము, వీసా తీసుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టోటల్లీ
360 చేంజింగ్. చేంజ్ అవుతుంది. కరెక్ట్. సో అందువల్ల ఏమవుతుంది ఇబ్బంది, దట్ ఇండివిజువల్, ఇప్పుడు మీకు నాకు కాదు, దాన్ని ఇండివిజువల్. అందుకోసం మేము క్లియర్గా చెప్తున్నాం, అంటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీడ్ చేస్తున్నాం, ఎందుకంటే అందరం మేము అక్కడ వెళ్ళి వీఆర్ ఆల్ ఇమిగ్రెంట్ పీపుల్ దేర్. సో దే ఆర్ అవర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ నీడ్ టు హెల్ప్ దెమ్. అంటే మేము సీనియర్లు, మాకు ఆర్గనైజేషన్ ఉంది, మేము నాన్ ప్రాఫిట్ యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తాం కాబట్టి వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. ఇఫ్ దే లెర్న్ ఫైన్. తర్వాత ఇంకోటి, ఎవరైనా నిర్ణయం తీసుకునే కంటే ముందు మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి అని చెప్తున్నాం. సో అట్లీస్ట్ వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది. అంటే యూ టాక్ టు ఏ లా ఫర్మ్, యూ టాక్ టు అవర్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ చెప్పడం వల్ల మీకు ఒపీనియన్ వస్తుంది. తర్వాత సీనియర్స్ హూ బీన్ దేర్ ఫర్ మెనీ ఇయర్స్, సో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అంటే యువర్ మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది, తర్వాత నాలెడ్జ్ వస్తుంది, తర్వాత యూ యాక్ట్ ఆన్ బ్యాలెన్స్ వే, నాట్ ఎక్స్ట్రా చేయకుండా ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఇప్పుడు ఇవన్నిటితో పాటుగా టికెట్స్ అనేవి ఇష్యూ చేస్తుంటారు ఎక్కువగా, ఓవర్ స్పీడ్ ఉందోనో లేకపోతే హిట్ అండ్ రన్ కేసులు, ఇవన్నిటితో పాటు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు పాటించాల్సినటువంటి రోడ్ సెన్స్, వాటిని కూడా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా పాటించట్లేదు. రోడ్ క్రాస్ చేస్తున్నప్పుడు చనిపోతున్న వాళ్ళ నెంబర్ కూడా కనిపిస్తోంది కదా. సో ఇవన్నీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేర్చుకోకుండానే మాకు వీసా వచ్చేసిందో లేక మాకు అడ్మిషన్ వచ్చేసిందో, వీఆర్ గోయింగ్ టు గెట్ దట్ అడ్మిషన్, ఆ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాము అనేది వెళ్తున్నారు తప్ప, ఇవన్నీ రావాలి అంటే ఇక్కడికి వెళ్లే ముందు కూడా ఎవరైతే కన్సల్టెంట్స్ ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, వాళ్ళు చెప్పాల్సిన అవసరం. లేకపోతే ఇంత ప్రీషియస్ లైవ్స్, కరెక్ట్, 6 ఏళ్లలో 800 మంది, అందులో మెజారిటీ యూఎస్లోనే పోయారు. ఫస్ట్ ప్లేస్లో యూఎస్లో ఉంది అని అంటే అవును. గ్లోబల్, నేను ఐ వాజ్ ఆల్సో మీడియాతో మాట్లాడుతూ చెప్పాను, యూఆర్ రైట్, నెంబర్స్ మేబీ హియర్ అండ్ దేర్ కానీ, బట్ 100% దిస్ ఈజ్ నాట్ ఏ వెల్కమింగ్ యాక్ట్. యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ బికాజ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. సో జాబ్స్ అంటే పైన కింద వస్తాయి, ఏదో ఇష్యూస్ ఉంటాయి కానీ, బట్ ఎడ్యుకేషన్ కూడా డిఫరెంట్ సెక్టర్స్లో ఉంటారు కానీ, హెల్త్ ఒకసారి డెత్ అవుతే ఇంకేముంది, దేర్ ఇస్ ఎండ్ టు ఇట్. ఇట్లా నేను ఈ పిల్లలకు కూడా చెప్పినప్పుడు ఎడ్యుకేషన్ చేసాం, చూసాము, ఒక ఎగ్జాంపుల్ చెప్పాము, అది డోర్ డాష్ డెలివరీకి వెళ్ళి దొరికిపోయి చనిపోవడం. అంటే యాక్చువల్లీ తెలుసు కదా మీకు పని చేయొద్దని అడిగామన్నట్టు, ఈజ్ దట్ అన్ ఆథరైజ్డ్ వర్క్ అంటే నో అంటారు, మళ్ళీ వెళ్ళి పని చేస్తుంటారు. సో వాళ్ళకి మీరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ అండ్ క్వశ్చన్స్ ఏదంటే మమ్మల్ని అడగండి, మేము గైడ్ చేస్తాం. కానీ తప్ప మీరు వెళ్ళి యూఆర్ రిస్కింగ్ యువర్ ఓన్ లైఫ్. ఇట్స్ నాట్ మనీ, యూఆర్ రిస్కింగ్ యువర్ ఓన్ లైఫ్, ద డెత్ ఈజ్ రికార్డింగ్ అండ్ యూ నో దట్ ఇట్స్ హ్యాపెనింగ్. అంటే నేను ఏదో నాకేం కాదు వాళ్ళకే అయింది కదా, నేను ఐఎమ్ నాట్ ప్రోన్ టు దట్ యాక్ట్ అని అనుకోలేము. ఇవి యూస్ ఆర్ రీసెంట్లీ ఎట్లా చనిపోయారు మన వాళ్ళు, మన డాలస్ ఏరియాలో పక్క చంపేసి తలతో కాలుతో దాన్ని పోయి ఇట్ ఇస్ వైరల్ అయింది వీడియో, తెలుసు కదా. అంటే అంటే అటువంటి సిస్టమ్ ఉన్న దగ్గర మనం వెళ్ళి పనిచేయాల్సిన అవసరం లేదు కదా. సో ఒకరు షూటింగ్ చేశారు అంటే సైకలాజికల్గా ఆ కంట్రీలో చాలామంది ఇష్యూస్లో ఉంటారు. అందుకోసమే అమెరికాలో చాలామంది సైక్రియాట్రిస్ట్ డాక్టర్లు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్, బికాజ్ ఆఫ్ ద పాపులేషన్. ఇక్కడ ఏంటి, మనకు ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ ఇంట్లో కజిన్స్, ఇన్లాస్, పేరెంట్స్ అందరూ ఉండడంతో యూ ఎంగేజ్ విత్ సమ్ యాక్టివిటీ. అక్కడ అట్లా ఉండరు కదా. సో ఐసోలేటెడ్ పీపుల్ ఉంటారు, డిస్టెన్స్ పీపుల్ ఉంటారు. పెద్ద కంట్రీ, దీంతో 3 అంతల పెద్ద కంట్రీ. సో అట్లా చిన్న చిన్న ఊర్లలో ఉంటారు. వాళ్ళకి దెమ్సెల్ఫ్ విల్ బి ఐసోలేటెడ్ ఇన్ టు దట్ హోమ్స్. సో సైకలాజికల్గా అన్ని ఆలోచనలు, డిఫరెంట్ ఆలోచనస్ వస్తుంటాయి అవి. సో అవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందన్నట్టు. అందువల్ల మన వాళ్ళని ఈ ట్రాక్లోకి తీసుకొచ్చి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలిగితే అట్లీస్ట్ ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్ అంటే స్టే అవుతుందని మా ప్రయత్నం. సో 25-26లో 46% డిక్లైన్ అనేది కనిపించింది స్టూడెంట్ ఎన్రోల్మెంట్లో. ఇప్పుడు 26-27కి సంబంధించి ఆ నెంబర్ అనేది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అడ్మిషన్స్లో? ఇంకా స్టిల్ ఆ స్పేస్ ఇంకా కొద్దిగా కన్సర్నింగ్గానే ఉంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు చాలామందికి. తర్వాత స్టూడెంట్స్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ ఉంటుంది, విచ్ ఇస్ 3 years. సో అందులో వాళ్ళకి జాబ్స్ వస్తే పర్లేదు, రాకపోతే H1B వచ్చేసరికి ఎంప్లాయ్మెంట్ లేకపోతే వాళ్ళు H1 ఫైల్ చేయట్లేదు ఇప్పుడు కంపెనీస్. ఎందుకంటే మ్యాండేటరీ జాబ్ ఉండాలి. తర్వాత ఇంకా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఎట్లా ఇస్తుందో తెలుసు ఇంకా మీకు. సో అందులో భాగంగా ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఈ పర్టికులర్ 2026 ఫిజికల్ ఇయర్లో కూడా కొన్ని కన్సర్న్స్ ఉండొచ్చు. తర్వాత ఈ మధ్య వీసాయే కాకుండా ఇమిగ్రేషన్ రిలేటెడ్ డీన్యాచురలైజేషన్ కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ యూఎస్ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకి, అంటే న్యాచురలైజేషన్ ప్యాత్లో వచ్చిన వాళ్ళకి కూడా డీన్యాచురలైజేషన్ చేసే ఆలోచనలో ఉంది గవర్నమెంట్. సో అక్కడ ఉన్న వాళ్ళని కూడా పంపించడానికి దారులు ఏమేమి ఉన్నాయి వెతుక్కుంటున్నారు. కరెక్ట్. సో డీన్యాచురలైజేషన్ ఇస్ ద డెడ్లీ యాక్ట్. చాలా పెద్ద, even if they have that green card, even citizenship, I am talking about citizenship. If you are a naturalization citizen, you are a citizen of the country, but still we have a right to send you back to your home country. అవునా? మరి ఈ మధ్యలో గోల్డెన్ కార్డ్ అనేది ఒకటి వచ్చింది, అదే టు పర్చేస్.
అంతే పర్చేస్ చేయడం, వెళ్ళి కావాలనుకుంటే వెళ్ళి ఉండి రావడం, ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నప్పుడు మనకి ఏం పర్లేదు లేని ఒక మనకి H1B వీసా ఉంది, లేకపోతే మీరు చెప్పిన గ్రీన్ కార్డ్ ఉంది, అక్కడే మన సిటిజన్షిప్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా బయటకు పంపించేటువంటి రీజన్ ఏంటంటే ఇఫ్ యు ఆర్ వయలేటింగ్ యువర్ నేషనల్ సెక్యూరిటీ, యు ఆర్ వయలేటింగ్ సేఫ్టీ ఆఫ్ ద కంట్రీ, యు ఆర్ వయలేషన్ ఆఫ్ క్రిమినల్ ఇంటెంట్, అంటే నాట్ ఇఫ్ యూ డూ గుడ్ జాబ్ ఇబ్బంది ఏం పెట్టరు, కానీ ఇవన్నీ వయలేషన్స్ ఉన్నాయనుకోండి తప్పకుండా వాళ్ళు పంపగలిగే వ్యవస్థ ఉంది. ఇప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వార్నింగ్ చేస్తున్నారు, మీకు వీసాలు క్యాన్సిల్ చేస్తున్నారు. రేపు గ్రీన్ కార్డులో కూడా రెసిడెన్సీ రిక్వైర్మెంట్ ఉంటుంది, 180 days, అంటే 6 months అక్కడ ఉండాలి. ఇఫ్ యూఆర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ 180 days ఇన్ ఏ ఫిజికల్ ఇయర్ ఆర్ క్యాలెండర్ ఇయర్లో మీరు ఆడ ఉండాలి, లేకపోతే సెండ్ ద గ్రీన్ కార్డ్ క్యాన్సిల్ చేస్తారు, పంపించేస్తారు. అంటే మీరు ఈ గ్రీన్ కార్డుకు ఇచ్చిన పర్పస్ని మీరు సాటిస్ఫై చేయాలి. సో అంచేత యూఆర్ వయలేటింగ్ దిస్. పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో వెళ్తూ వస్తుంటే వాళ్ళకి ట్రాక్ ఉంటుంది, డిజిటల్ ఏజ్లో యూ కెనాట్ మిస్ ఎనీథింగ్. సో అందులో ట్రాక్లో దొరికితే దే ఆర్ సెండింగ్ దెమ్ బ్యాక్. అండ్ ఇక్కడ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని చూస్తున్నారు, సోషల్ మీడియాలో ఏం చూస్తున్నారు, ఏం పెడుతున్నారు, సోషల్ మీడియా వెట్టింగ్ అవుతోంది. దాంతోనే ఇప్పుడు మళ్ళీ అన్ని వీసా ఇంటర్వ్యూస్ స్లాట్స్ అన్నిటిని కూడా పోస్ట్పోన్ చేశారు, మళ్ళీ ఎప్పుడు వస్తాయో కూడా తెలియని కండిషన్స్ ఉన్నాయి. బోల్డ్ అంతా ఇందులో ఏమంటారంటే ఛాలెంజెస్ ఉన్నాయి, మనకి టాస్క్లు అనేవి ఉన్నాయి. ఇవన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. మనం అనుకున్నటువంటి ఒక పర్పస్, ఒక ఎయిమ్ ఏదైతే ఉందో, ఒక యూఎస్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నామా, యూఎస్లో చదవాలనుకుంటున్నామా, దాన్ని చాలా స్మూత్గా హ్యాజిల్ ఫ్రీగా ఉండాలి అంటే ప్రతి దాంట్లోనూ మనం జాగ్రత్త పడాలి. కరెక్ట్. అంతే, ప్రతి సెక్టర్ కూడా మేము గైడ్ చేస్తున్నాం వాళ్ళకి. కంట్రీలో ఎంటర్ అయిన నుంచి అంటిల్ పాత్ టు ద సిటిజన్షిప్ అంటారు, F1, H1, గ్రీన్ కార్డ్, యూఎస్ న్యాచురలైజేషన్ సిటిజన్షిప్. ఈ పాత్లో ఇమిగ్రేషన్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎంప్లాయ్మెంట్లో కేర్ఫుల్గా ఉండాలి, తర్వాత అవుట్ సైడ్ ఎంప్లాయ్మెంట్ను ఇమిగ్రేషనే కాకుండా డే టు డే లైఫ్. ఇప్పుడు మీరు స్పీడింగ్ దగ్గర కానివ్వండి, రోడ్డు దాటుతుంటే కానివ్వండి, ఇబ్బందులు అయితే వెకేషనింగ్ వెళ్తే కానివ్వండి, ఇళ్లలో పనిచేయడం కానివ్వండి, అవుట్ సైడ్ దీస్ టూ, అంటే ఇమిగ్రేషన్కి దీనికి సంబంధం లేదు, మళ్ళీ మన వ్యక్తిగత కిందకి వస్తుంది. సో అందులో వెళ్ళి ఇరుక్కొని డెత్ రికార్డ్స్ అవుతున్నాయి కదా ఇవన్నీ. సో అవన్నీ కూడా మనం జాగ్రత్త పడాల్సింది అన్నట్టు. ఇమిగ్రేషన్ రూల్స్ 1, తర్వాత ఈ హెల్త్ కేర్ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. అవన్నీ తీసుకోవడానికి మేము గైడ్ చేస్తున్నాం, అంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొన్ని ఏరియాస్లో ఉన్నారు, మేజర్ Tier 1, Tier 2 సిటీస్లలో జనాలు ఉన్నారు, గైడ్ చేస్తారు. కజిన్స్ ఫ్రెండ్స్ ఉంటే మీట్ అండ్ గ్రీట్ అవుతుంటారు కదా వీకెండ్స్, అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. బట్ కొన్ని Tier 3 సిటీస్లో ఉన్న వాళ్ళకైతే మేమే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్. సో అందులో వీఆర్ ఎక్స్పర్టీస్ ఇన్ గ్లోబల్ తెలంగాణ. అదేవిధంగా మన లా ఆఫీసెస్ ఆఫ్ జనతా కన్సర్ల నుంచి కూడా మేము వీఆర్ హెల్పింగ్ దెమ్. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు దే కెనాట్ అఫోర్డ్ టు పే, సో వీఆర్ గివింగ్ ఫ్రీ సర్వీస్ టు దెమ్. సో అట్లా ఇమిగ్రేషన్ క్వశ్చన్స్ కానీ ఇంకేదైనా ఉన్నా కూడా ఇఫ్ దే ఆర్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్, వీఆర్ నాట్ ఛార్జింగ్ ఎనీథింగ్. సో అట్లా యాజ్ అన్ ఆర్గనైజేషన్ వి టుక్ ద డెసిషన్ టు నాట్ టు ఛార్జ్ టు ద స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనకి యుఎస్ అనేది చాలా వరకు వీసా ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా కట్టడి చేసింది అన్న తర్వాత కెనడా ఈజ్ ద నెక్స్ట్ ప్లేస్లో ఉంది. 80% వీసాలు రిజెక్ట్ చేసేస్తుంది స్టూడెంట్స్కి సంబంధించి అనేది. ఇలా ప్రతి ఒక్క కంట్రీ మన మీద అలా ఒక చాలా ఫోకస్డ్గా కన్సర్న్డ్గా చూస్తోందా? అంటే ఎట్లా చెప్పవచ్చు అంటే ఏ కంట్రీ అయినా కూడా ఇండియా బేస్డ్ రూల్స్ పెట్టట్లేదు, ఇంక్లూడింగ్ అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఎనీథింగ్. వెన్ ఎవర్ దే ఇంట్రడ్యూస్ ఏ రూల్, ఇట్స్ రూల్ ఫర్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఏంటంటే కంట్రీ దే వాంట్ ఏ న్యూ మనీ. ఎనీ కంట్రీ టు గ్రో, రీసెర్చ్ ఫెసిలిటీస్ సస్టైన్ కావాలన్నా, అక్కడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ సస్టైన్ కావాలన్నా కొత్త డబ్బు రావాలి. లోపల డబ్బు కాకుండా న్యూ మనీ ఎట్లా వస్తుంది? స్టూడెంట్స్ రూపకంగా వస్తుంది. న్యూ మనీ ఇన్వెస్ట్మెంట్ EB-5 రూపకంగా, అంటే ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్ EB-5. కొన్ని కంట్రీస్ ఏం చేస్తాయంటే అమెరికా ఎట్లా గ్రీన్ కార్డు EB-5 ఇన్వెస్టర్ బేస్ చేస్తారు, కొన్ని కంట్రీస్ దే సెల్ దేర్ పాస్పోర్ట్. అంటే ఆ కంట్రీలో ఇఫ్ యూ ఇన్వెస్ట్ బ్రాండ్ న్యూ మనీ అనే ఫారెన్ కంట్రీ, యూ ఇన్వెస్ట్ ఇన్ దట్ కంట్రీ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, తర్వాత రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, టార్గెటెడ్ ఎంప్లాయ్మెంట్ ఏరియా అని ఉంటుంది. అమెరికాలో EB-5 కింద ఏంటి 10 మెంబర్స్కి న్యూ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే యూ విల్ గెట్ ఎ గ్రీన్ కార్డ్. ఇన్ సిమిలర్ లైన్స్ కొన్ని కంట్రీస్ ఏం చేస్తుంది, దే ఆర్ సెల్లింగ్ దేర్ గ్రెనేడా ఎగ్జాంపుల్ ఐమ్ టెల్లింగ్, గ్రెనేడా అనే ఐలాండ్ కంట్రీ, దే సెల్ దేర్ పాస్పోర్ట్స్. అట్లా సెవరల్ కంట్రీస్ కూడా దే ఆఫర్ ఇట్, గ్రీన్ కార్డ్స్ ఇస్తాయి, సిటిజన్షిప్స్ ఇస్తాయి, అట్లా. సో పర్మనెంట్ రెసిడెన్స్కి ఇస్తున్నాయి. ఇప్పుడు మనకేంటంటే కంట్రీ ఇండియన్స్కి అని బ్రాకెట్లో పెట్టట్లేదు, దట్ రూల్ ఈజ్ ఫర్ గ్లోబ్. సో మేజర్గా వాళ్ళ ఫోకస్ ఏంటంటే ఆ ముస్లిం కంట్రీస్ మీద ఎక్కువ కన్సర్న్ ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ యాక్ట్స్ని బట్టి. ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో జరిగింది షూటింగ్, 14 మంది 13 మందిని చంపేశారు ఇద్దరు కలిసి. సో చంపేస్తే ద పర్సన్ హూ కిల్డ్ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. అండ్ సేమ్ కదా వాషింగ్టన్ DC దగ్గర కూడా ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ గార్డ్లను చంపేశారు. సో వైట్ హౌస్ దగ్గర క్యాపిటల్ హిల్లో వాషింగ్టన్ DCలో వచ్చి నేషనల్ గార్డ్లను చంపేస్తే వాళ్ళు రూల్ మార్చుకోవద్దా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ తీసుకొద్దా? సో ఇది ప్లాన్. సో ఎప్పటికి కూడా అమెరికా ఏం చేస్తుందంటే మనం క్రియేట్ చేసిన ఇష్యూస్ని బట్టే వాళ్ళు ఫిక్స్లు
దే ఆర్ ఇన్వెంటింగ్ న్యూ ఫిక్సెస్. మనం ట్రబుల్ క్రియేట్ చేస్తే సెప్టెంబర్ 11th 2001లో వాళ్ళ బిల్డింగ్లనే వాడుకొని, వాళ్ళ ఫ్లైట్లనే వాడుకొని, వాళ్ళ ఫ్యూయల్నే వాడుకొని, వాళ్ళ జనాలనే చంపేశారు. సో ఏం చేయాలి? రూల్ దే హ్యావ్ టు ఇన్వెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ. అదంతా ముందు ఆ డిపార్ట్మెంట్ లేదు, కొత్త డిపార్ట్మెంట్ వచ్చింది. సో దేర్ జాబ్ ఇస్ టు నౌ టీఎస్ఏ వచ్చింది. అంటే దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ న్యూ డిపార్ట్మెంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ సెల్ఫ్. బికాజ్ దేర్ ఇస్ సో మచ్ పీపుల్ అరౌండ్ దే డోంట్ బిలీవ్ దెమ్, కాబట్టి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఆబ్వియస్లీ కదా, బయట దేశాల నుంచి ఎంతో మంది, కొన్ని లక్షల మంది వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక సేఫ్టీ సెక్యూరిటీని ఇవ్వడం మాత్రమే కాదు, ఒక లైవ్లీహుడ్ని ఇవ్వడమే కాదు, ఆ దేశానికి కూడా సెక్యూర్డ్గా ఉండేలా చూసుకోవాలి కదా పద్ధతులన్నీ కూడా. అంత సెక్యూరిటీ ఉంటేనే కదా మనం ఆ కంట్రీకి వెళ్ళేది. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ నో దట్ ద కంట్రీ డస్ నాట్ హ్యావ్ ద సెక్యూరిటీ, మనం ఎందుకు వెళ్తాం అక్కడికి? అక్కడే ఏదో క్రైసిస్ ఉన్నాయి, అల్లర్లు ఉన్నాయి, గొడవలు ఉన్నాయి, సెక్యూరిటీ లేదు అంటే మనం పోము. ఏ కంట్రీ కూడా మైగ్రేట్ కాదు అక్కడికి. సో అంచేత గ్లోబల్ హబ్ ఈజ్ యుఎస్ఏ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. You name it education, you name it business, you name it investment in stocks, investment in the real estate, investment into upbringing, everything, research facilities, pharmaceutical sector, you name it, every sector has its own charm in the United States. But the talent, pool of talent major వెళ్తుంది ఇండియా నుంచి అండ్ చైనా నుంచి వెళ్తుంది అండ్ వేరియస్ ఫిలిప్పైన్స్ నుంచి వెళ్తున్నారు. బట్ ఇప్పుడు నా వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి అయినా పని చేయవచ్చు. సో ఆన్ సైట్ ఆఫ్ షోర్ అవుతుంది, మరి నియర్ షోర్ అవుతుంది. సో దెర్ ఆర్ సో మచ్ థింగ్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ. తర్వాత గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ వచ్చాయి హైదరాబాద్కి. సో వరల్డ్లో ఎక్కడున్నా కూడా వాళ్ళకి బ్యాక్ ఆఫీస్ హైదరాబాద్కి వచ్చింది బికాస్ ఆఫ్ అవర్ యూత్ ఎంపవర్మెంట్. సో దాంతో యూటిలైజ్ చేసుకొని చాలామంది పనిచేస్తున్నారు. సో ఇవన్నీ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ యాక్ట్స్. సో వీ నీడ్ టు అడ్రస్ ఆన్ దట్ లైన్స్. సో ఫస్ట్ యూనివర్సిటీలో మనం అడుగు పెట్టిన దగ్గర నుంచి మనం అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నామో వద్దామనుకుంటున్నామో వీటన్నిటికీ మనం వీ హ్యావ్ టు ఇంజెస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏవేవైతే ఉన్నాయి ప్రోటోకాల్స్ ఉన్నాయో, సేఫ్టీ సెక్యూరిటీ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఫాలో అవ్వాల్సిందే. కరెక్ట్. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.